హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఇంగ్లీష్ బిట్స్ అయితే ఈ పేపర్లో మీకు చెప్తాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ పేపర్లో. సో ఈ పేపర్స్ అనేవి ఎవరైతే చూస్తారో దీంట్లో ఈ మ్యాక్సిమం 28 to 29 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా 130+ మార్క్స్ అనేది సెట్లో స్కోర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మాకు ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ అయితే చేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రీనౌన్ వి. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి నెగిటివ్ ఫామ్. దాని ప్రీనౌన్ వచ్చేసి వి, అంటే ఫస్ట్ వచ్చే నౌన్ వచ్చేసి వి అనేది వస్తుంది. దానికి నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ ఫామ్ అనేది రాయమనేసి అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే డోంట్, డస్ నాట్, డిడెంట్, ఈజంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వి అంటే వి పక్కన ప్రీనౌన్ వి ఇచ్చాడు. వి పక్కన వచ్చే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ ఫామ్ వచ్చేసి డోంట్ అండి. డోంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డోంట్. వి డోంట్. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆప్షన్స్: షీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ, దే విల్ విజిట్ అస్ టుమారో, I am watching a movie now, we have seen that movie. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ఫామ్ ఏంటంటే మనకు V1 లేదా V1+S వస్తుంది. V1 లేదా V1+ సబ్జెక్టు, V1 లేదా V1+S వచ్చి పక్కన ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇక్కడ ఇది విల్ అనేది ఉంది, సో కాదు. ఐ ఆమ్ వాచింగ్ జరుగుతూ ఉంది, సో కాదు. హ్యావ్ సీన్ ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. హ్యావ్ సీన్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. మనకు సింపుల్ ప్రెజెంట్ అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్: ఐ ఎంజాయిడ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయిడ్ myself in ఊటీ, ఐ ఎంజాయిడ్ myself off in ఊటీ, I enjoyed myself off into ఊటీ. ఇక్కడ గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ అనేది అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐ ఎంజాయిడ్ myself in ఊటీ. ఐ ఎంజాయిడ్ myself in ఊటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద డిస్కోర్స్ మార్కర్ that can be used to elaborate something. Choose the discourse marker that can be used to elaborate something. In other words, however, on the contrary, I agree. Elaborate something, use it to. Correct answer వచ్చేసి in other words. Correct answer option 1. Next, choose the function mark which is used to join to independent clause without a conjunction. కంజంక్షన్ లేకుండా ఇండిపెండెంట్ క్లాస్ కి జాయిన్ అయ్యే ఫంక్షన్ మార్క్ ఏది అనేసి అడిగాడు. ఆప్షన్: సెమీకాలన్, అబ్స్ట్రాక్ట్, కొటేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్. మనకు కంజంక్షన్ లేకుండా ఫంక్షన్ మార్క్ ఇండిపెండెంట్ క్లాస్ పక్కన వచ్చే ఫంక్షన్ మార్క్ ఏది అంటే సెమీకాలన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపీర్ ఇన్ ద డిక్షనరీ. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపీర్ ఇన్ ద డిక్షనరీ. పర్సన్, ప్లేస్, పీపుల్, ప్లీజ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి
సార్ చూడండి, పర్సన్, ప్లేస్, పీపుల్, ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ పీపుల్, POPLE, పీపుల్. నెక్స్ట్ పర్సన్, PRSON, పర్సన్. నెక్స్ట్ ప్లేస్, ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్, ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ చూస్ ద లింకర్ విచ్ ఇంప్లైస్ కాంట్రాస్ట్. చూస్ ద లింకర్ విచ్ ఇంప్లైస్ కాంట్రాస్ట్. ఫర్దర్మోర్, మోర్ఓవర్, నెవర్తెలెస్, అడిషనల్లీ. చూస్ ద లింకర్ విచ్ ఇంప్లైస్ కాంట్రాస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెవర్తెలెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెవర్తెలెస్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్. ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్. రెండు సంయుక్త ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్. ఆప్షన్స్ చూడండి. I went to the store but they were closed. After I went to the shore, I realized I forgot my wallet. She cooked dinner while he watched TV. The book is on the shelf where it belongs. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐ వెంట్ టు ద షోర్ బట్ దే వర్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an ఇంటర్జెక్షన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an ఇంటర్జెక్షన్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒకటి ఇంటర్జెక్షన్ కాదు, అదేంటి అనేసి అడిగాడు. వావ్, హుర్రే, బ్యూటిఫుల్, హో. ఇంటర్జెక్షన్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంటుంది, కానీ ఏది అంటే బ్యూటిఫుల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్. దీంట్లో ఉన్న ప్రొనౌన్ ఏ రకమైన ప్రొనౌన్ అనేసి అడిగాడు. పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అండి. మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ టేక్ ఆఫ్టర్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ కి ఫ్రేజల్ వెర్బ్ ఏంటి అనేసి అడిగాడు. టు డిస్లైక్ సంథింగ్, టు డిస్లైక్ సమ్వన్, టు అవాయిడ్ సమ్వన్, టు రిసెంబుల్ ఆర్ ఇన్హెరిట్ traits from a family, to argue with someone. టేక్ ఆఫ్టర్ అనే దానికి ఫ్రేజల్ వెర్బ్ ఏంటి అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు రిజెంబుల్ ఆర్ ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్. స్ట్రాంగ్ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ ఏది? డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. స్ట్రాంగ్ ఎమోషన్ ని తెలియజేసే సెంటెన్స్ ఏది అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మై ఫాదర్ సెడ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. పైన దానికి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రాయమని అడిగారు. ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే మై ఫాదర్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ టీ. మై ఫాదర్ సెడ్ దట్ హీ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. మై ఫాదర్ సెడ్ దట్ హీ వుడ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. మై ఫాదర్ సెడ్ దట్ హీ విల్ హ్యావ్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ టీ. హ్యావ్, హ్యాడ్ రెండు వచ్చాయి కాబట్టి లాస్ట్ ఆప్షన్ అసలు తీసేసేయండి. ఇది ఈజీగా లాస్ట్ ఆప్షన్ అనేది
తీసేయండి. ఫోర్త్ ఆప్షన్ అసలు ఆన్సరే కాదు. నెక్స్ట్ కామన్ గా అన్నిట్లో మై ఫాదర్ సెడ్ దట్ అనేది కామన్ గా ఉంది. మళ్ళీ కామన్ గా ఏముంది, అక్కడ వచ్చిన ప్రనౌన్ హీ ఏదైతే ఉందో అది కామన్ గా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది పక్కన ఐ విల్ వచ్చింది కాబట్టి మనకు అది పాస్ట్ టెన్స్ లో మార్పు ఏమవుతుంది, విల్ వుడ్ అవుతుంది. వుడ్ హ్యావ్ కామన్ ఏ కప్ ఆఫ్ టీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ ఎవ్రీవన్ డాష్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫైరీ టేల్. ఎవ్రీవన్ డాష్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫైరీ టేల్. చూస్ ద కరెక్ట్ వేర్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. హ్యాస్, హ్యావ్, వాస్, హ్యావ్ బీన్. ఎవ్రీవన్ హ్యాస్ ఫినిష్డ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యాస్ ఫినిష్డ్. నెక్స్ట్ బిట్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. చూస్ వన్ word substitution for the expression above. లిటరేచర్, జర్నలిజం, బయోగ్రఫీ, ఆర్టిస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ రాసే అలవాటు జర్నలిజం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. మ్యాగ్నిఫిషియంట్, మ్యాగ్నిఫిషియన్, మ్యాగ్నిఫిషియంట్. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి మనకు, మీరు ఒకసారి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి MAGNI. మ్యాగ్ని అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఒక ఆప్షన్, మనము ఆన్సర్ తెలియనప్పుడు ఒక ఆప్షన్ MAGNE ఇది తీసేయండి, అసలు ఆ కరెక్ట్ కాదు. మిగిలింది MAGNI మ్యాగ్ని. కామన్ గా ఉంది FI, ఇక్కడ FE వచ్చింది, సో FE కూడా తీసేయండి. నెక్స్ట్ మనకున్నది 2 ఆప్షన్స్. మ్యాగ్నిఫిషియంట్ IE, ఈ రెండు కాదు. మ్యాగ్నిఫిషియంట్ MAGNIFICENT మ్యాగ్నిఫిషియంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ఆన్ ద మండే ఫాలోయింగ్ మామాస్ బర్త్డే 7 went alone కింద అండర్లైన్ with her to the clinic. చూస్ ద సినోనిమ్. alone కి సినోనిమ్ అంటే సమాన అర్థం వచ్చే పదాన్ని రాయమన్నాడు. ఆప్షన్స్ లోన్లీ, ఇండిపెండెంట్లీ, టుగెదర్, ఐసోలేటెడ్. ఎలోన్లీ అనే దానికి సినోనిమ్ అనేది అక్కడున్న ఎలోన్ కి సంబంధించి సినోనిమ్ సమాన అర్థం వచ్చే పదం వచ్చేసి మనకు ఇండిపెండెంట్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ కాంట్ యూ రీకాల్ ఎనీథింగ్ someone else you know was also in Ranchi at that time. Choose the antonym of the word recall. అక్కడున్న సెంటెన్స్ ప్రకారం రీకాల్ కి యాంటోనిమ్ వ్యతిరేక పదం ఏది అనేసి అడిగాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫర్గెట్, రిమెంబర్, రిమినిసైజ్, రీకలెక్ట్. రీకాల్ కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏది అంటే ఫర్గట్. రీకాల్ కి ఫర్గట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ బిట్ ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషలైజేషన్ ఓన్లీ, లోకల్ స్కూల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడరైజేషన్, ట్రాన్స్ఫరైజేషన్. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడరైజేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ద చీఫ్ లింగ్విస్ట్ హూ అడ్వకేటెడ్ SOS అప్రోచ్ గురించి అడిగాడు. SOS అప్రోచ్ ని ఎవరు పరిచయం చేశారు అనేసి ఆప్షన్ CJ డాడ్సన్ అండ్ జేమ్స్ యాషర్, CJ డాడ్సన్ అండ్ జేన్ ఆస్టిన్, AS హార్న్బీ అండ్ హారల్డ్ ప్లామర్,
హెచ్జే థామసన్, సిజే డార్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఓఎస్ అప్రోచ్ వచ్చేసి మనకు ఏఎస్ హార్న్బీ అండ్ హారల్ ప్లామర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ కొంచెం పాప వాయిస్ వస్తుండే అడ్జస్ట్ చేసుకోండి. ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రక్చరల్ వర్డ్స్. The following are considered as structural words: nouns, verbs, adjectives, articles. The following are considered as structural words. Structural words వచ్చేసి articles అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ the following is not a sub skill of micro teaching. మైక్రో టీచింగ్ యొక్క సబ్ స్కిల్ కానిది ఏది అనేసి అడిగాడు. రెయిన్ఫోర్స్మెంట్, డిస్క్రైబింగ్, స్టిమ్యులస్ వేరియేషన్, హోంవర్క్. ద ఫాలోయింగ్ మైక్రో టీచింగ్ యొక్క సబ్ స్కిల్ కానిది ఏది అంటే హోంవర్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ప్యాసేజ్ అనేది మీరు ఒక్క నిమిషం వీడియో అనేది స్టాప్ చేసుకొని పాస్ చేసుకొని ఒకసారి ఈ ప్యాసేజ్ అనేది చదవండి. క్వశ్చన్ అయితే చదువుతున్నాను. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ అనేది రాయమని అడిగాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సన్లైట్ షోన్ బ్రైట్లీ మేకింగ్ ద ఫారెస్ట్ ఫ్లోర్ కలర్ఫుల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సన్లైట్ షోన్ బ్రైట్లీ మేకింగ్ ద ఫారెస్ట్ ఫ్లోర్ కలర్ఫుల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ప్యాసేజ్ అనేది ఒక్కసారి పాస్ చేసుకొని మీరు ప్యాసేజ్ అంతా ఒకసారి చూడండి. సేమ్ మళ్ళీ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడిగాడు. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎవ్రీ సౌండ్ ఇన్ ద ఫారెస్ట్ కంట్రిబ్యూటెడ్ టు ఇట్స్ పీస్ఫుల్ అంబియన్స్. Every sound in the forest contributed to its peaceful ambience. Correct answer వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ in bilingual method difficult words are better translate into mother tongue. In bilingual method difficult words are better translated into mother tongue. Options: to confuse the learners, to make learners happy, to save time, to develop a foreign language. Correct answer వచ్చేసి to save time. Correct answer వచ్చేసి ఆప్షన్ 3, to save time. Next, silence is used as a tool in the following method. Silence అనే దాన్ని ఏ మెథడ్ లో టూల్ గా యూజ్ చేస్తారు? The silent phase, the bilingual method, the direct method, the communication method. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి. సైలెన్స్ మెథడ్, సైలెన్స్ ఇన్ యూజ్డ్ యాజ్ ఏ టూల్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్. సైలెన్స్ వేస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, he is dash down for a few days. Choose the correct option that fits in the blank. He is dash off, out of, into, off. Correct answer వచ్చేసి out of. Option 3, out of. Next, noun class can function. Noun classes can function as noun within sentence, as adjectives, as pronouns within sentences, as linker within sentences. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాజ్ నౌన్ విత్ ఇన్ సెంటెన్సెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, యూ need not worry about it. In the above sentence, need not is used to express. Need not అనేది దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది? పాసిబిలిటీ, నెగేషన్ ఆఫ్ నెసెసిటీ, కండిషనల్ పాసిబిలిటీ, పొలైట్ రిక్వెస్ట్. నెగేషన్ ఆఫ్ నెసెసిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నీడ్ నాట్ అనేది నెగేషన్ ఆఫ్ నెసెసిటీ. ఆప్షన్ 2. నెక్స్ట్, డాష్ పెట్టండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్. ఐడెంటిఫై ఇట్.
వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ ని చూస్ చేయమన్నాడు. ఓయ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్. రిఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇవి ఇంగ్లీష్ కి సంబంధించిన బిట్స్. మధ్యలో పాప వాయిస్ డిస్టర్బింగ్ వచ్చిందండి, సో కొంచెం అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.